ఏర్పేడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందారని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రహదారి భద్రతపై విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో మంత్రులు చినరాజప్ప, అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రహదారి భద్రతా చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని హోంమంత్రి చినరాజప్ప అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. యాక్సిడెంట్ జరిగితే లైసెన్స్ రద్దు చేస్తున్నాం, డ్రైవర్ కాస్ట్ చేస్తున్నాం, దాంతో సరిపెడుతున్నాం. దానివల్ల మనకేమి ఫలితాలు రావటం లేదు. డ్రైవర్ యొక్క బాధ్యత కూడా ఓనర్ మీద ఉండాలి. ఒక లారీ సుమారు 600-700 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు ఒకే డ్రైవర్ ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. లాంగ్ జర్నీ లారీల్లో కూడా ఇద్దరు డ్రైవర్లు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అవసరమైతే చట్టాన్ని మార్చైనా సరే డ్రైవర్ తప్పు చేస్తే ఓనర్ మీద కూడా మనం యాక్షన్ తీసుకో. ఓనర్ బాధ్యత. ఇతర రాష్ట్రాలు అయితే రాష్ట్రం ఎంటర్ అయినప్పుడు బళ్ళన్నీ కూడా ఎలక్ట్ అవుతాయి. ఈ కాగితాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, లైసెన్స్ కరెక్ట్గా ఉన్నాయా, మనిషి ఉన్నాడా అనేది కొన్ని రాష్ట్రాలు. మన రాష్ట్రంలో సీరియస్నెస్ లేదు. మనం రాష్ట్రం ఎంటర్ అయినప్పుడు సీరియస్గా చెక్ చేసి అక్కడే చెక్ చేసి ఈ పేపర్స్ ఉన్నాయా లేదా, ఈ లైసెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటే కానీ మనకు అవ్వదు. అలాగే మన లోకల్ వచ్చేటప్పటికి లైసెన్స్లు కూడా ఇప్పుడు డ్రైవర్ పక్కనట్టి క్లియర్ చేత నడిపిస్తుంది. నేను సంఘటన అనేది జరిగింది. అది కూడా కొంచెం ఎప్పటికప్పుడు చెక్ చేస్తే కొంచెం భయం ఉంటుంది.